ఒరమట్ల ట్రాక్టర్లు రోజు దిగబడుతున్నాయి. మొన్న దిగబడ్డది, అది 3 గంటలకు దిగబడితే రాత్రి 9 గంటల దాకా వెళ్ళలేదు. తెచ్చిన సీకులు పటాపటి ఇరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కేజీలు తెప్పించాం, కేజీలు దించినాం, మళ్ళీ అది ఇరికింది. ఇక కట్టెలు తెమ్మంటే పోయి కట్టెలు తెస్తాను. చూడండి మీకు ఎట్లా దిగడో చూపిస్తాను. హలో గాయ్స్, ఎట్లు అందరూ మంచిగా. ఇక మనమైతే చేతికి మళ్ళీ వచ్చేసినాము. ఇక మా ఏదో ట్రాక్టర్ అట్లా చెప్పబట్టే మంచిగా చేయప్ప చూసుకుంటా చెయ్యి అనబట్టి అన్నాడో లేదో పుసుకుమని ఇరగబెట్టుకున్నాడు కొడుకు. శివ 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 ఉయ్యాలో అన్నట్టున్నది. మొత్తం వీళ్ళెంబడి ఆడుడే ఉన్నది ఇవాళ మేము. ఇక ఏం చేయాలి, కట్టెలు దేవట్టుకొని వచ్చినాయి కదా, కట్టెలు అయితే వేస్తున్నాడు మా శివ. వెళ్తుందో వెళ్ళదో చూద్దాం, దేవుందో వెళ్తే బాగుండు. ఇక అది వెళ్ళదని మాకు తెలిసిపోయింది. ఇక మాకు తెలిసి కదా, అందరికి తెలిసిపోయింది. ఇక కట్టెలు తెచ్చి చేసిన కొద్దిగా అవి పుట్ట తిరిగిపోబట్టే 10-15 కట్టెలు వేసి అది అయినా కానీ వెళ్ళదా. ఇక ఏం చేయాలి, ఒక దిక్కు మొత్తం కూర్చున్నది బండి. వెళ్ళదు శివ అన్న కానీ శివ వినడు. ప్రయత్నం చేస్తామన్నా, వెళ్తుందో వెళ్ళదో అన్నాడు. లాస్ట్కి వస్తుంది వెళ్ళలేదు. ఇక ఏం చేయాలి, ఏనుగునది పిలిపించినాం. ఏనుగంటే మీకు తెలుసుగా, ఇక ఆల్రెడీ ఏనుగు వచ్చేసింది. జేసీని పిలిపించినాం. ఏం చేయాలి, జేసీని పిలిపించి ఇక జేసీబీతోనైతే ఎంటకు జంబుకేసి గుంజిపించినాం. నేను పరిశాన్ అయినారు, నీ ఏమో జంబు ఇరిగిపోగలని చెప్పేసి. జర మన ఏమంటారు, మన జేసీబీ డ్రైవర్ జర మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అన్న, పర్వాలేదు మంచిగా తీసిండు. బండి అయితే లాస్ట్ ఫైనల్గా అయితే బండి అయితే తీసి బయట వాడేసినాం. అది నీ అమ్మాయి యాస్ట్ కింద వాడైతున్నాను. మొత్తం యాస్ట్ ఉన్నది. ఒరమడు చేసుడు దిమాగ్ ఖరాబ్. ఉన్న కట్టెలు ఇరిగిపోయినాయి. ఏం చేయాలి, కట్టెలు ఇరిగా మంచిగా నున్న కూర్చున్నది దాంట్లో పోయి. ఇక లాస్ట్కి అయితే వెళ్ళింది. ఏం చేయాలి, తిప్పలు పడి పడంగా లాస్ట్కి అయితే బయటకైతే గడ్డకైతే పడ్డది. ఇక అందులోకి వెళ్ళి బయట పడ్డాక మావుడు కూడా శివ మళ్ళీ చంపిడు దాన్ని వేసి జోపుడు వేసి దాన్ని, అంటే జోపుడు అనేది మంచిగా నడిపిండు. అట్లా ఏం లేదు. చూడండి ఇక మీరు ఎట్లా నడుపుతున్నాడు కొడుకు. ఇంకా ఏం చేయాలి, లాస్ట్కి వస్తే జేసీబీ కూడా ఇంటికి పోయింది, మేము కూడా ఇంటికి పోవాలి. మళ్ళీ ఇరుకుతుంది అనుకున్నా కానీ ఇరకలేదు. దేవుని దయ వల్ల మంచిగా ఉన్నది. మా ఊడిని ఇరికింది అనుకున్నా ఇరకలేదు. సరే మరి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్ బాయ్.